బ్రేకింగ్ న్యూస్. మీ దేవుడు మంచోడు కాదు, ఆయన దేవుడే కాదు. మా దేవుడిని నమ్మండి, అంతా మంచి జరుగుతుంది. మా మతంలోకి మారండి, ఇదే నిజమైన మతం, ఇతనే నిజమైన దేవుడు అంటూ మత మార్పుడులకు పాల్పడే వారిపై విజయనగరం జిల్లాలోనే ఒక గ్రామం తిరగబడింది. అక్కడి గ్రామస్తులు ఏకంగా అన్య మతస్థులకు ప్రవేశం లేదు అనే బోర్డును గ్రామ ప్రదేశానికి ముందు ఏర్పాటు చేశారు. జై భవానీ, జై శివాజీ, జై భవానీ, జై శివాజీ, జై భవానీ. దేశంలో ఉండాలంటే విదేశంలో ఉండాలంటే గరివిడి మండలం కాపుసమ్మం గ్రామంలో ఈ బోర్డు సంచలనం రేపుతుంది. ఇటీవల జరిగిన శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా ఈ బోర్డును ఏర్పాటు చేశారు. సంక్రాంతి వేళ ఈ గ్రామంలోకి అన్యమత ప్రచారం కోసం 5 ఆటోల్లో ఇతరులు వచ్చారని, మత మార్పిడి విధానానికి పాల్పడ్డారని, గ్రామస్తులతో దురుసుగా ప్రవర్తించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో గ్రామస్తులందరూ ఉమ్మడిగా బోర్డు ఏర్పాటు నిర్ణయం తీసుకున్నట్లు తెలుపుతున్నారు. మీకోసం మేము చాలా సేపు నుంచి వెయిట్ చేస్తాం. భోజనాలు కూడా అరేంజ్ చేసాం మీ దగ్గర కోసం. ఎందుకంటే మీరు మీకోసం మేము పొద్దున్న టిఫిన్ చేయకుండా మీరు ఈ నెల 9న గ్రామ వీఆర్ఓతో పాటు గరివిడి పోలీస్ కానిస్టేబుల్ వచ్చి ఆ బోర్డుపై ముసుగు వేశారు. నేడు తహసీల్దార్ ఎస్ఐ వస్తున్నారని తెలిసి హిందూ సంఘాలు, గ్రామస్తులు బోర్డు ముసుగు తొలగించారు. ఇలాంటి బోర్డులు ఏర్పాటు చేయకూడదని తహసీల్దార్ ఆదేశించారు. 2 రోజుల్లో బోర్డును తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో గ్రామంలో ఉత్కంఠ నెలకొంది. ఇక్కడ మొత్తం 100కి 100% హిందువులే ఉన్నారు సార్. ఈ 100కి 100% హిందువులు ఉండడం వల్ల ఇక్కడ మేము ఐక్యతని పెంచాలనుకుంటాను సార్. ఒకరికి తర్వాత ఫ్యూచర్ ఇంతకు ముందు కూడా ఒక పాస్టర్ వచ్చేసి అసభ్యంగా ప్రవర్తించారు సార్ హిందువుల మీద ప్రవర్తించడం వల్ల మా మనోభావాలు దెబ్బతిన్న వల్ల ఇష్యూ అనేది కొంచెం పెద్ద ఇష్యూగా మారింది. అది జరగడం అందువల్ల ఇక్కడ మండల నాయకులు అందరూ వచ్చారు సార్. మా నాయకులు వచ్చేసరికి అక్కడికి వచ్చి ఏమన్నారంటే, ఇది 2 రోజులు టైం ఇవ్వండి, మాకు టైం ఇచ్చినట్టయితే మేము పై అధికారులకి ఇష్యూని పంపించి ఫర్దర్ గా ఫలితం అనేది మీకు చెప్తామని చెప్పారు సార్. అయితే తహసీల్దార్ గారు వచ్చారు, ఎంఆర్ ఆఫీస్కి రమ్మన్నారు. వస్తేనే మా ఇష్యూ అనేది ఊర్లోనే జరగాలి సార్, అక్కడికి వచ్చి మేమేం చేస్తాము. ఇక్కడ మొత్తం అక్రమంగా మత మార్పిడిలు చేయాలనేటువంటి ఉద్దేశంతో కాపుస్తంభం గ్రామంలో ఉన్నటువంటి మహిళా మాతృమూర్తుల దగ్గరికి వెళ్ళి, వారి స్వగ్రహాల దగ్గరికి వెళ్ళి, మీ గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తులు మీరంతా కూడా రాముడిని